దేవుని యొక్క వాక్యంలో నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూసి ఆనందించుచున్నాను. Glory to the God. Amen, 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 amen. Hallelujah. Glory to the God. Amen, amen. Yes, స్థిరమైన విశ్వాసం ఉండాలి. కొంతమందికి తిరిగిడి దెయ్యం పడుతుంది. తిరిగిడి దెయ్యం అంటే దేశ దిమ్మర్లాగా అలా తిరుగుతూనే ఉంటారు. ఈరోజు ఈ సంఘంలో ఉంటారు, రేపు మరో సంఘంలో ఉంటారు, రేపు మంది. ఏవండి, ఎక్కడికి వెళ్ళా స్థిరత్వం లేకపోతే, అందుకే ఒక భక్తుడు అంటాడు ఇంగ్లీష్లో, ద లైఫ్ వితౌట్ టార్గెట్ ఈజ్ మీనింగ్లెస్ అండ్ యూజ్లెస్ అంటాడు. లక్ష్యం లేని జీవితం నిరర్థకము మరియు నిష్ప్రయోజనం. నీకో లక్ష్యం ఉండాలి, నీకో దర్శనం ఉండాలి, నీకొక తలంపు ఉండాలి, నీ ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన ప్రకారంగా దేవుని చిత్తాన్ని జరిగించే వ్యక్తిగా నీ స్థిరత్వం ఉండాలి. స్థిరత్వం లేకపోతే కష్టం. స్థిరత్వం లేకపోతే కష్టం.